సినిమా వాళ్లకు పండుగంటే కేవలం క్యాలెండర్లో వచ్చే ఒక రోజు కాదు, అదొక భారీ బిజినెస్ సీజన్. ముఖ్యంగా దసరా, సంక్రాంతి, సమ్మర్ వచ్చాయంటే చాలు బాక్సాఫీస్ దగ్గర యుద్ధం మొదలవ్వాల్సిందే. చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అందరి కన్ను ఈ సీజన్స్ పైనే ఉంటుంది. అయితే ఈ సీజన్స్ లో మొదటి సీజన్ అయిన సంక్రాంతికి మాత్రం ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో రకమైన ఫలితాన్ని ఇచ్చింది. టాలీవుడ్ కు మెమరబుల్ గిఫ్ట్ ఇస్తే కోలీవుడ్ కు మాత్రం చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ముందుగా తమిళ చిత్ర పరిశ్రమ కోలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్ నుంచి భారీ ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడంతో జననాయకన్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ సినిమా సెన్సార్ విషయంలో ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఏకంగా ఈ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గ్రాండ్ ఓపెనింగ్స్ వస్తాయనుకున్న ఈ సినిమా రిలీజ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ నెలలో సమస్యలు క్లియర్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తున్నా పండగ సీజన్ ను మాత్రం విజయ్ సినిమా మిస్ చేసుకుంది. ఇక ఈ రేసులో నిలిచిన మరో సినిమా పరాశక్తి. సెన్సార్ కష్టాలను దాటుకుని ఆఖరి నిమిషంలో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుని శివకార్తికేయన్, శ్రీలీల, రవిమోహన్ కెరీర్ లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరోవైపు కార్తీ వావాతియార్ సినిమా ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల గతేడాది డిసెంబర్ నుంచి సంక్రాంతికి వాయిదా పడింది. సరైన ప్రమోషన్స్ లేకపోవడం, మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొత్తానికి కోలీవుడ్ బాక్సాఫీస్ ఈ సంక్రాంతికి వెలవెలబోయింది. కట్ చేస్తే టాలీవుడ్ సీన్ మాత్రం టోటల్ గా డిఫరెంట్. ఈ సంక్రాంతి తెలుగు ఇండస్ట్రీకి ఒక మెమరబుల్ గిఫ్ట్ అని చెప్పాలి. రిలీజ్ అయిన 5 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర తమ హవా చాటుకున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజేసాబ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా ప్రభాస్ క్రేజ్ ముందు అవేవీ నిలవలేదు. ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక పండగ అసలు సీసలు విన్నర్ మెగాస్టార్ చిరంజీవి. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరు బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర చేశారు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ అలరించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా బుకింగ్స్ విషయంలో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా దూసుకుపోతోంది. మెగాస్టార్ మ్యాజిక్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు చిత్రాలు కూడా పండగ సీజన్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలిగాయి. చివరిగా బరిలోకి దిగిన నారీ నారీ నడుమ్మరారి సైతం బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుని పండగ విందును పూర్తి చేసింది. ఇలా టాలీవుడ్ లో వచ్చిన ప్రతి సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒకే పండగ, 2 ఇండస్ట్రీలు, కానీ ఫలితాలు మాత్రం పూర్తి భిన్నం. తమిళ తంబీలకు నిరాశ ఎదురైనా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ సంక్రాంతి అసలైన పూనకాలను తెప్పించింది.